విఆర్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఆల్రెడీ మనము ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి ఎలా ప్రోగ్రామ్ రాయాలో మనం నేర్చుకున్నాం కదండి. ఓకే, ఎగ్జాంపుల్ గా ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ 2 ఫ్లోట్ వాల్యూస్ ని మనం ప్రింటింగ్ ఇస్తున్నామండి. ఓసారి ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. కంట్రోల్ F9. ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చిందండి? ఏ వాల్యూ? బి వాల్యూ. 10.350000 20.570000. ఇక్కడ ప్రోగ్రామింగ్ లో వాల్యూస్ ని ఎలా స్టోర్ చేసామండి? 10.35 అండ్ బి వాల్యూ 20.57. కానీ మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చిందండి? పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ డిఫాల్ట్ గా మనకి 6 డిజిట్స్ కామన్ గా వచ్చేస్తాయండి. అక్కడ ఏ వాల్యూ లేకపోయినా వాటి ప్లేస్ లో జీరోస్ అనేది వచ్చేస్తాయండి. ఇది కామన్. కానీ నాకు ఎలా కావాలంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లో నేను స్టోర్ చేసిన వాల్యూ 10.35, అవుట్పుట్ లో వచ్చిందేమో 10.350000. కానీ నాకు ఎలా రావాలి? అక్కడ స్టోర్ చేసిన వాల్యూ 10.35 కదండి, అలానే రావాలి. ఎంతైతే నేను స్టోర్ చేశానో ఆ వాల్యూనే ప్రింట్ అవ్వాలి. అలానే ప్రోగ్రామింగ్ లో 20.375 ఇలా ఇచ్చానండి. అవుట్పుట్ లో ఎక్స్ట్రా జీరోస్ వచ్చేసినాయండి. అలా కాకుండా పాయింట్ వాల్యూ తర్వాత ఎన్నైతే డెసిమల్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవ్వాలి. మరి ఇలా అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి? మనకు కావాల్సిన ఫార్మాట్ లో అవుట్పుట్ అనేది ఈ విధంగా రావాలంటే మన ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలాంటి చేంజెస్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఆర్ సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ అండ్ నోట్స్ అండ్ ఈ కాన్సెప్ట్ కు సంబంధించిన నోట్స్ అండ్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి వియర్స్, ఒక ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేయబోయే ముందు ఆ వాల్యూని ముందు డిక్లరేషన్ చేయాలి కదండి. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, 10.35 అనే వాల్యూని స్టోర్ చేశానండి. ఎలా ప్రింటింగ్ ఇస్తాం? ప్రింట్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమి ఇచ్చేసామండి? %f. మన ప్రింటింగ్ ఇచ్చేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి %f. ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేశానో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తానండి. అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, 10.35. పాయింట్ తర్వాత మనకి 6 డెసిమల్ వాల్యూస్ వస్తాయి. కానీ నాకు ఇక్కడ అవుట్పుట్ ఎలా రావాలండి? పాయింట్ తర్వాత అక్కడ డెసిమల్ వాల్యూస్ ఎన్ని అయితే ఉన్నాయో అవి మాత్రమే రావాలి అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ప్రింట్ అయ్యేది దేని ద్వారా అండి? ఫార్మాట్ స్పెసిఫైర్ ద్వారానండి. అక్కడ మీరు చేంజ్ చేయాలి. పర్సంటేజ్ తర్వాత ఏమి ఇస్తారంటే మీకు పాయింట్ వాల్యూ తర్వాత ఎన్నైతే డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఇవ్వండి. అంటే ఇక్కడ ఎలా ఇస్తారు? .2, పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి .2f ఈ విధంగా రాయండి. ఆటోమేటిక్ గా మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా ప్రింట్ అవుతుంది. లేదు మీరు పర్సంటేజ్ తర్వాత .3f ఇలా రాశారనుకోండి, పాయింట్ తర్వాత 3 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయండి. ఒకవేళ .1 అని ఇస్తే పాయింట్ తర్వాత 1 వాల్యూ ప్రింట్ అవుతుందండి. అక్కడ ఎక్స్ట్రాగా ఏ వాల్యూ ఉన్నా డిలీట్ అయిపోయి అక్కడ మీరు ఇచ్చిన ఫార్మాట్ స్పెసిఫైర్ లో .1 కాబట్టి 1 వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే వేర్స్, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ లో రాద్దాం. చూడండి, ఇక్కడ ప్రోగ్రామింగ్ లో 2 రియల్ నెంబర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. బి అనే వేరియబుల్ లో పాయింట్ తర్వాత 3 డెసిమల్ వాల్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏ వాల్యూకి ఎలా ఇస్తారు మీరు? పర్సంటేజ్ తర్వాత .2. ఓకేనా? దీని తర్వాత బి వాల్యూ ప్రింట్ చేసేటప్పుడు పాయింట్ తర్వాత 3 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి .3 ఇలా ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఒకసారి ప్రోగ్రామ్ ని కంపైల్ చేయండి. ఆల్ట్ F9. ఎలాంటి ఎర్రర్స్ ఇవ్వండి, రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి, కరెక్ట్ గా మనకు కావాల్సిన ఫార్మాట్ లో వాల్యూస్ అనేది ప్రింట్ అయిందా లేదా? అలానే ప్రోగ్రామ్ లో చూడండి, ఇంకో మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఏ వాల్యూ అనేది .3f, పాయింట్ తర్వాత 3 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. .3 ఇచ్చాను. ప్రోగ్రామ్ ని రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి, .3 ఇచ్చారు కాబట్టి దాని ప్లేస్ లో 0 అనేది అడిషనల్ గా యాడ్ అయిందండి. ఇలా కూడా మనం ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింట్ ఇవ్వచ్చు. ఓకేనా? అలానే ఇంటీజర్ వాల్యూస్ ని కూడా మనకు కావాల్సిన ఫార్మాట్ లో ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వాల్యూస్ ఏదైనా ఒక వాల్యూ ఉందండి. ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నాను. 275 అనే వాల్యూని ప్రోగ్రామింగ్ లో స్టోర్ చేశానండి. దీన్ని ప్రింట్ చేసేటప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం? ప్రింట్ఎఫ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి? %d అండ్ వేరియబుల్ నేమ్ ఈ విధంగా ఇచ్చేస్తాం. మనకు అవుట్పుట్ ఎలా వచ్చేస్తుంది? 275. ఈ విధంగా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఎండింగ్ లో మనకి కర్సర్ అనేది వెయిట్ చేస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలా రాస్తున్నాను? డబుల్ కొటేషన్ లో %d రాశాను కదండి. ఇక్కడ పర్సంటేజ్ తర్వాత 6d ఇలా రాశానండి. అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే మీరు ఫార్మాట్ స్పెసిఫైర్ లో 6d ఈ విధంగా రాశారో ఇక్కడ మీకు 6 కాలమ్స్ అనేది క్రియేట్ అవుతాయండి. ఇక్కడ 6 క్యారెక్టర్స్ అనేది క్రియేట్ అయ్యి మీకు ఆ వాల్యూ అనేది రైట్ అలైన్మెంట్ నుంచి ప్రింట్ అవుతుందండి ఈ విధంగా. అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేది స్పేస్ వస్తుంది. లాస్ట్ 3 క్యారెక్టర్స్ లో అంటే ఇచ్చిన వాల్యూ 275
3 డిజిట్స్ 3 క్యారెక్టర్స్ కాబట్టి ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. అదే మీరు అవుట్పుట్ ఫంక్షన్లో %10d రాశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 10 కాలమ్స్ ఈ విధంగా క్రియేట్ అయ్యి రైట్ ఎలిమెంట్ నుంచి ఆ వాల్యూ అనేది ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. ముందంతా మీకు స్పేస్ వచ్చేస్తుంది. అలా కాదండి, స్పేస్ రాకుండా ముందు నాకు జీరోస్ రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో %6d ఇలా యూజ్ చేసామండి. అవుట్పుట్ ఎలా వస్తుంది, 6 కాలమ్స్ 6 క్యారెక్టర్స్ క్రియేట్ అయ్యి రైట్ సైడ్ నుంచి 275 వాల్యూ ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఫార్మాట్ స్పెసిఫైర్లో 6కు ముందు 0 ఇలా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో స్టార్టింగ్ నుంచి జీరోస్ అనేది ప్రింట్ అవుతాయండి. ఓకే, ఇక్కడ ప్రోగ్రామింగ్ లో ఆల్రెడీ ఒక వాల్యూ తీసుకున్నాను, 275. ఏ వాల్యూ ఈజ్ 275. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని రన్ చేయండి, కంట్రోల్ F9. ఏ వాల్యూ ఈజ్ 275. ఓకే, ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ నేను కాపీ చేసి కంట్రోల్ ఇన్సర్ట్ ఎక్స్ట్రా స్టేట్మెంట్ అనేది పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ లో %6d ఇలా రాశానండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేయండి. ఇదిగోండి, సెకండ్ లైన్ లో వాల్యూ ఎలా ప్రింట్ అయింది, 6 క్యారెక్టర్స్ అనేది స్పేస్ వచ్చి రైట్ సైడ్ నుంచి 275 ఈ విధంగా ప్రింట్ అయింది. అలానే ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ 10d ఇలా రాశానండి. ప్రోగ్రామ్ ని రన్ చేయండి. ఇదిగోండి, ఇంకా స్పేస్ వచ్చింది. అలానే ఇక్కడ 6కు ముందు జీరోస్ అనేది యాడ్ చేశానండి. 10కు ముందు కూడా 0 అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, కంట్రోల్ F9. ఇదిగోండి, వాటి ప్లేస్ లో జీరోస్ అనేది యాడ్ అయినాయండి. ఓకేనా, ఇలా ఇంటీజర్ వాల్యూస్ ని కూడా మనకు కావాల్సిన ఫార్మేట్ లో ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు అండి. అలానే క్యారెక్టర్స్ ని కూడా మనకు కావాల్సిన ఫార్మేట్ లో ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఏదైనా ఒక స్టూడెంట్ నేమ్ ఉందండి, డిక్లరేషన్ చేసేటప్పుడు డేటా టైప్ క్యార్, వేరియబుల్ నేమ్, సైజ్ కూడా ఇస్తాం కదండి, డబుల్ కొటేషన్ లో ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలా రాస్తామండి, ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ కాబట్టి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి, %s. అదే సింగిల్ క్యారెక్టర్ అయితే %c. వేరియబుల్ నేమ్ ఇచ్చేసారు, మనకు అవుట్పుట్ అనేది దుర్గా ప్రసాద్ ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఫార్మాట్ స్పెసిఫైర్ లో % తర్వాత 20s ఈ విధంగా రాసామండి. అప్పుడు అవుట్పుట్ లో మనకి 20 కాలమ్స్ ఇలా స్పేస్ అనేది వచ్చి ఆ నేమ్ అనేది రైట్ సైడ్ నుంచి ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. టోటల్ గా మన నేమ్ అనేది 12 క్యారెక్టర్స్ లో ఉంది కదండి, రైట్ సైడ్ నుంచి 12 క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ అంతా స్పేస్ వస్తుందండి. అలా అని చెప్పి మీరు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో %4s అని రాస్తే ఇక్కడ 4 కదండి రాశారు, నేమ్ అనేది ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్రింట్ అయ్యిద్ది అనుకోవద్దండి. ఇక్కడ మీరు 4 రాసినా 10 రాసినా అక్కడ నేమ్ ఉంది 12 క్యారెక్టర్స్ కాబట్టి కంప్లీట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుందండి. లేదండి, నేమ్ అనేది ఫస్ట్ 4 క్యారెక్టర్స్, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అలా ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఫార్మాట్ స్పెసిఫైర్ ఎలా రాస్తారు, డైరెక్ట్ గా నెంబర్ రాయకూడదండి. %.4.2 అలా రాయండి. పాయింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకేంది లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ నెంబర్ ఏదైతే రాశారో అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుందండి. మీరు .4 రాశారు కాబట్టి ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్నే ప్రోగ్రామింగ్ లో రాద్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేమ్ ని ప్రింట్ చేశానండి. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానండి, అందుకని ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. డైరెక్ట్ గా చూస్తే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నేమ్ ని బట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను చూడండి, కంట్రోల్ F9. స్టూడెంట్ నేమ్ దుర్గా ప్రసాద్ అనే నేమ్ అనేది ప్రింట్ అయిందండి. ఇక్కడ స్టేట్మెంట్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ లో %20s ఈ విధంగా ఇచ్చానండి. ఓకేనా, ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేయండి, కంట్రోల్ F9. ఇదిగోండి, ఫస్ట్ దుర్గా ప్రసాద్ కామన్ గానే ప్రింట్ అయింది. దాని తర్వాత ప్రింట్ అయ్యేటప్పుడు 20 కాలమ్స్ తీసుకొని రైట్ సైడ్ నుంచి దుర్గా ప్రసాద్ అనే నేమ్ అనేది ప్రింట్ అయిందండి. లేదు, ఫస్ట్ 4 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ నేమ్ లోనే నేను రాస్తున్నాను చూడండి, ఫార్మాట్ స్పెసిఫైర్ లో %.5 ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి ఇలా రాశానండి. రన్ చేయండి, కంట్రోల్ F9. ఇదిగోండి, ఓన్లీ దుర్గా అని ప్రింట్ అయింది 5 క్యారెక్టర్స్. ఈ విధంగా క్యారెక్టర్స్ ను కూడా మనకు కావాల్సిన ఫార్మాట్ లో ప్రింట్ చేయించండి. ఓకేనా, చూడండి వ్యూయర్స్, ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలి, కంప్యూటర్ సట్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.